ఆ నియోజకవర్గంలో వైసీపీ గ్రాఫ్ పడిపోతోంది. వరుస ఓటములతో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ఇన్ఛార్జ్ నాయకుడు ఉన్నా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. చుట్టం చూపుగా వచ్చిపోతున్నారే తప్ప పార్టీ పటిష్టానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంట. ఇన్ఛార్జిను మార్చేయండని కేడర్ గట్టిగా గొంతు విప్పుతోంది. ఇలాగే ఉంటే మునిగిపోతామంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా టాక్ వినిపిస్తోంది. కొత్త ఏడాదిలో ఇన్ఛార్జిని తప్పక మారుస్తారని కేడర్ ఆశగా ఎదురుచూస్తోంది. ఇంతకు ఏంటా నియోజకవర్గం? కొత్త ఇన్ఛార్జిగా అసలు ఎవరు రాబోతున్నారు? హైకమాండ్ ప్లాన్ ఏంటి? లేట్ చేయకుండా ఈ స్టోరీ చూడండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలోని వైసీపీలో గందరగోళం నెలకొంది. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న చిన్న హనిమిరెడ్డిని మార్చాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది. తరచూ తెరపైకొస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ గురించి హనిమిరెడ్డి ఏమాత్రం పట్టించుకోవట్లేదని క్యాడర్ అసహనంతో రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నాన్ లోకల్ వ్యక్తి కావటంతో చుట్టంచూపుగా రావటం లేదా పార్టీ పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొనటం తప్ప మిగిలిన సమయంలో హనిమిరెడ్డి కనపడట్లేదంటూ సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. హనిమిరెడ్డిని ఇలాగే కంటిన్యూ చేస్తే పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం ఏమాత్రం ఆలోచించని హనిమిరెడ్డి అద్దంకి వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యేపై సవాళ్ల మీద సవాలు విసురుతున్నారట. ఇదంతా చూస్తున్న సొంత పార్టీ కార్యకర్తలే హనిమిరెడ్డి మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం గడప దాటని చందంగా ఉంటుందని సెటైర్లు వేసుకుంటున్నారట. చుట్టంచూపుగా వచ్చే హనిమిరెడ్డిని పక్కన పెట్టి నిత్యం లోకల్ గా ఉండే నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ పెద్దలకు చెవుల్లో జోరీగల్లా గట్టిగానే చెబుతున్నారట. మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య 2019 నుండి అద్దంకి ఇన్ఛార్జిగా ఉండేవారు. అప్పట్లో చైతన్య షాప్ నెట్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు చైతన్యను కాదని అధిష్టానం హనిమిరెడ్డిని తెరపైకి తెచ్చింది. దీంతో వైసీపీ 2 వర్గాలుగా చీలి ఒకరిపై మరొకరు విద్వేషాలతో రగిలిపోయారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో పరస్పరం మాటల తూటాలతో కలహించుకున్న ఘటనలు ఎన్నో. టికెట్ దక్కదని తెలియటంతో గరటయ్యతో పాటు చైతన్య కూడా సైకిల్ పార్టీలోకి జంప్ చేశారు. అయితే హనిమిరెడ్డిని అద్దంకి నియోజకవర్గానికి తీసుకురావటంలో జగన్ దగ్గర బంధువు వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉన్నట్టు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైవి, హనిమిరెడ్డి ఇద్దరూ బిజినెస్ పార్ట్నర్లు. అందుకే హనిమిరెడ్డికి టికెట్ ఇప్పించడంలో అధినేత జగన్ దగ్గర వైవి సుబ్బారెడ్డి కథ నడిపించారనే టాక్ కూడా అప్పట్లో బాగా నడిచింది. పార్టీ ఇన్ఛార్జిగా పగ్గాలు చేపట్టిన హనిమిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడా తగ్గలేదు. జగన్ బహిరంగ సభతో పాటు పార్టీ నేతల కోసం భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేశారనే టాక్ క్యాడర్లో గట్టిగానే వినపడేది. మరోవైపు పార్టీ మారకుండా అలాగే ఉండిపోయిన కృష్ణ చైతన్య వర్గం క్యాడర్ను కూడా హనిమిరెడ్డి తన వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అయ్యారు. ఎన్నికల ముందు చాలా సీరియస్ గా పార్టీలో వర్గపోరును పక్కన పెట్టించారు. పార్టీ క్యాడర్ అంతా ఏకతాటిపైకి తీసుకురావటంలో హనిమిరెడ్డి సక్సెస్ అయినట్లు కనిపించింది. ఇంత చేసిన ఎన్నికల్లో గొట్టిపాటి మీద హనిమిరెడ్డి 24,000 ఓట్ల తేడాతో ఓటమి పాలు కావటం హనిమిరెడ్డితో పాటు పార్టీ క్యాడర్ను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అద్దంకి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఒక్కసారి మాత్రమే అద్దంకిలో ఫ్యాన్ జెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటంతో ఆయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 2019లో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య వైసీపీ నుండి పోటీ చేయగా టీడీపీ నుండి గొట్టిపాటి పోటీ చేసి మరోసారి విజయబావుటా ఎగరేశారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి పానెం చిన్న హనిమిరెడ్డి పోటీ చేయగా టీడీపీ నుండి గొట్టిపాటి మరోసారి బరిలోకి దిగి విజయం సాధించారు. అంతకుముందు 2009లోనూ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన గొట్టిపాటి అప్పుడు కూడా గెలుపు దక్కించుకున్నారు. గత 4 ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో ఎదురులేని నేతగా ఎదిగారు. దీంతో చంద్రబాబు మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్న గొట్టిపాటికి ప్రాధాన్యత కలిగిన విద్యుత్ శాఖ దక్కింది.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంను లేదా కరణం కుమారుడు ప్రస్తుత చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ వెంకటేష్ ను అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమిస్తారనే టాక్ పొలిటికల్ వర్గాల నుండి వినిపిస్తోంది. కరణం కుటుంబం అద్దంకి నియోజకవర్గానికి చెందినదే కావటం, స్థానికంగా గట్టి పట్టున్న నాయకులు కావటం పార్టీకి లాభిస్తుందని వైసీపీ అధిష్టానం గుర్తించినట్లు టాక్ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటిని తట్టుకొని నిలబడాలంటే అది కరణం కుటుంబం వల్లే అవుతుందని స్థానిక వైసీపీ క్యాడర్ కూడా నమ్ముతోందట. ఎన్నికలైనా మరో వేదికపై అయినా కరణం గొట్టిపాటి ఉప్పు నిప్పుల్లా ఉంటారని పేరు. గతంలో ఇద్దరూ టీడీపీలో ఉన్నప్పుడే వారిద్దరి మధ్య నిరంతరం మాటల యుద్ధం జరిగేది. అలాంటిది ఇప్పుడు వారిద్దరూ అధికార ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉంటే పోరు ఆసక్తికరంగా జరుగుతుందనే ఆలోచన ఇరు పార్టీ క్యాడర్ల మదిలో మెదులుతోంది. పార్టీలో చురుగ్గా వ్యవహరించని ఇన్ఛార్జీలను తొలగించే పనిలో పడిన అధినేత జగన్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీని తొలగించి గాదె మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఈ క్రమంలోనే అద్దంకి నియోజకవర్గంలో హనిమిరెడ్డిని పక్కన పెట్టి కరణం కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.